హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఛానల్. నేనైతే ఫ్యూ డేస్ బ్యాక్ అరకు ట్రిప్కి వెళ్ళాను. అరకు ట్రిప్కి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎన్ని డేస్లో కవర్ చేయొచ్చు అనేసి ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మేము 3 డేస్లోనైతే అరకు ట్రిప్ కంప్లీట్ చేసాము. ఫస్ట్ టైం మేము ఫ్రైడే రోజు స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5:30 విశాఖపట్నం గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కాము. మార్నింగ్ 6:30కేమో రీచ్ అయిపోయాము. అక్కడ నుండి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళాము. అక్కడ లగేజ్ పెట్టేసి ఫ్రెష్ అప్ అయి కైలాసగిరికి దగ్గరలో ఉన్న బీచెస్ అన్నీ కవర్ చేసి రిటర్న్ 3:30కి మేమైతే రూమ్కి రీచ్ అయిపోయాము. అండ్ ఈవినింగ్ మేము ఫ్రెష్ అప్ అయ్యి సింహాచలం వెళ్ళాము. ఈవినింగ్ సింహాచలంలో లైటింగ్ అయితే బాగుంటుంది. ఈవినింగ్ వెళ్ళి విజిట్ చేసుకోండి, సింహాచలం దర్శనం బాగుంటుంది. అక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మేము అరకుకి ట్రావెల్ చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే విశాఖపట్నంలోనే ఒక వెహికల్ మాట్లాడుకొని అరకుకి ట్రావెల్ చేసాము. ఫస్ట్ అయితే మేము బొర్రా కేవ్స్ విజిట్ చేసాము, చాలా బాగుంది. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ బొంగులో చికెన్ అక్కడే తినేసాము. మీరు కూడా ట్రై చేయండి, బొంగులో చికెన్ చాలా బాగుంటుంది బొర్రా కేవ్స్ దగ్గరలోనే. అక్కడి నుంచి బొర్రా కేవ్స్ విజిట్ చేశాక కటికా వాటర్ ఫాల్స్కి వెళ్ళండి. కటికా వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది. కటికా వాటర్ ఫాల్స్ అయిపోయాక అక్కడ నుంచి చిన్న చిన్న వ్యూ పాయింట్స్ చూసుకుంటూ అరకు రీచ్ అవ్వండి. మేమైతే మడగడ వ్యూ పాయింట్ చూడడానికి 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న యాపిల్ రిసార్ట్స్లో స్టే చేసాము. మీరైతే యాపిల్ రిసార్ట్కి వెళ్ళాలనుకుంటే ముందే బుక్ చేసుకోండి. మేము వెళ్ళినప్పుడు ఓన్లీ టూ రూమ్స్ మాత్రమే అవైలబుల్గా ఉండే. సో ఇంకా లక్కీగా మాకు 1000 రూపీస్కే టెంట్ హౌస్ దొరికేసింది. అక్కడ మనం ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. వాష్రూమ్ ఫెసిలిటీ బాగుంది. అండ్ దట్టు క్యాంపింగ్ కూడా మనం పెట్టుకోవచ్చు. అక్కడ ఆ డే రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మన లగేజ్ అక్కడే పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మడగడ వ్యూ పాయింట్ చూడడానికి మేము స్టార్ట్ అయిపోయాము. మీరైతే హ్యాండ్ గ్లౌజెస్, స్వెటర్స్ అన్నీ తెచ్చుకోండి. మేము హ్యాండ్ గ్లౌజెస్ మర్చిపోయాము. చాలా చలిగా ఉండే అక్కడ. మార్నింగ్ అయితే చాలా చలిగా ఉంది, మొత్తం స్నోతోటే ఉంటుంది. 5 కిలోమీటర్స్ కాబట్టి దగ్గరే కాబట్టి ఫాస్ట్గా రీచ్ అయిపోయాము. అండ్ అక్కడ 6:30 తర్వాత డిఫరెంట్ యాక్టివిటీస్ పెడతారు, అవి కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. మడగడ వ్యూ పాయింట్ చూశాక మేము డైరెక్ట్ రిసార్ట్కి వెళ్ళిపోయి చెక్అవుట్ చేసేసి అక్కడ నుండి అరకు వుడెన్ బ్రిడ్జ్కి వెళ్ళిపోయాము. అరకు వుడెన్ బ్రిడ్జ్కి వెళ్ళాలంటే 50 రూపీస్ టికెట్ తీసుకుంటారు, కానీ ఫొటోస్ మాత్రం చాలా బాగా వస్తాయి. అరకు వుడెన్ బ్రిడ్జ్ చూశాక అరకులో ఉన్నవన్నీ కవర్ చేసుకొని రిటర్న్ టు విశాఖపట్నం వచ్చేసాము. మాకు పర్ పర్సన్కి 5000 అయితే పడింది. అండ్ మాకు టైం ఉంది కాబట్టి విశాఖపట్నం రీచ్ అయిపోయాక ఆర్కే బీచ్ వెళ్ళి ఎంజాయ్ చేసేసి అక్కడ నుంచి డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వచ్చేసాము, రిటర్న్ టు హైదరాబాద్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.